ఇప్పుడు జరిగినా చెప్పు ఇప్పుడు నాతో చాంబర్ లో జడ్జి దగ్గర న్యాయస్థానంలో రాజ్యాంగానికి ఏం విలువించాడు గౌరవించాడు ముందు జడ్జిని గౌరవించాడు నేర్చుకోమంటారు రాకేష్ జడ్జిని గౌరవించడం నేర్చుకోమను చదువుతున్నారు చట్టాలు సమస్య జడ్జి చాంబర్ లో కూడా అవసరం లేదు మీరు మీటింగ్ అటెండ్ అయితే సరిపోయింది ఈ రోజు ఏంటనే తెలిసేది ఈ రోజు మీటింగ్ ఎందుకు అటెండ్ కాలే మళ్ళీ జడ్జి మీదకి పోయినా అంటే వాడేం లాయరు రాజ్యాంగాన్ని ఏం చేసినట్టు వాడు గౌరవించినట్టు అని ఎత్తేసాడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా మనోభావాలు ఇంటికి పంపించలేదు సార్ మా మనోభావాలు దెబ్బతిన్నాయి సాక్షాత్ జడ్జి న్యాయస్థానంలో 3 సింహాలు ఉన్న చోట కూర్చొని వీడియోలు ఉన్నాయి కదా వీడియోలు అంతకన్నా కళ్ళ గుడ్డలు మనం యావత్ భారతదేశం చెప్తున్నా ఏమంతా కులాలు కాదు ఇక్కడ అందరూ కుల పేరెత్తుతున్నావు నువ్వే కుల పేరుతాడు ఎవరెత్తాడు ఇంతమంది ఎవరెత్తాడు ఎప్పుడు ఏం చేయాలంటే వాడిని ఖండించాలా ఉద్యోగం పోయింది ఇంకేంది ఖండిస్తావు ఉద్యోగం పోయినా కానీ మనోభావం దెబ్బతిందా కదా ఈరోజు భారత రాజ్యాంగం భారతదేశానికి మూల పీఠం ప్రధాన పీఠమైనటువంటి మూల స్తంభమైనటువంటి సుప్రీంకోర్టు సీజే గారిపై బూటు విసరడం రాకేష్ది చాలా తప్పు లాయర్ గారిది అతని వెనుకల ఎవరున్నా ఎంతటి వారున్నా దీన్ని మేము ఖండిస్తున్నాం వారిపైన చట్టపరమైన చర్యలు రాబోయే కాలం తీసుకుంటాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని భారత సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని లోపల మనం గౌరవించాలి బయట తప్పప్పులు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు ఎన్నైనా విమర్శించుకోవచ్చు కానీ గౌరవనీయులైన సీజే గారిపై 3 సింహాసనం భారత రాజ్యాంగాన్ని ముందు పెట్టుకున్న అక్కడ మాట్లాడుతున్న సీజే గారిపై బూటు విసరడం చాలా హేయకమరం దుర్మార్గం కడుపుకు రాకేష్ లాయర్ గారు పీలింతాడో గడ్డి తింటాడో తెలియదు కానీ ఆయనకు చట్టపరంగా శిక్షించాలా వీలైతే ఎన్కౌంటర్ కూడా చేయాలని నా యొక్క డిమాండ్ నంద్యాల జిల్లా న్యాయవాదుల నుంచి మాట్లాడుతున్నాం మా మిత్రుడు మాట్లాడతారు జై భీమ్ సేవ్ ఆర్టికల్ 129 కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత సుప్రీంకోర్టు జడ్జీలను గౌరవిస్తాం న్యాయస్థానాలను గౌరవిస్తాం సుప్రీంకోర్టు సీజే గారిని మన హక్కులను మన చట్టాలను కాలరాస్తున్న దుష్ట శక్తులు వారిని ఖండిద్దాం న్యాయం కోసం మనం అందరము ప్రజాస్వామ్యం అందరం కాపాడుకుందాం పోరాడుదాం భారత రాజ్యాంగం కొరకు పోరాడుదాం సుప్రీంకోర్టు న్యాయస్థానాల జడ్జిల కొరకు జై భీమ్. నిన్న సుప్రీంకోర్టులో జరిగిన సంఘటన చాలా విచారకరం. అప్పుడప్పుడు ఏమైనా కూడా మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఇటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగడం చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ మా నిందాల తరఫున మా అడ్వకేట్స్ కూడా నేను ఒక రాజ్యాంగబద్ధంగా ఒక అత్యున్నత న్యాయస్థానంలో కూర్చున్న ఒక చీఫ్ జస్టిస్ గారి పైన ఇటువంటి అవాంఛనీయ సంఘటన ఖండించదగినది. ఒప్పుల గురించి తర్వాత చర్చిస్తున్నాం. న్యాయస్థానాల్లో ఇటువంటి హేయమైన చర్యలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని ధర్మక్షేత్రం లాంటి సుప్రీంకోర్టులను మరియు కోర్టు ప్రాంగణాలను న్యాయవాదులను తర్వాత జడ్జెస్ను గౌరవించవలసిందిగా గౌరవించుకుంటూ మనం గౌరవించుకుంటూ మన కోర్టులను కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మేము ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు